పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు, హృదయము నిండియుండిన దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదవబడిన ఈ మాటలు మీవి. మీ మాటలను మేము చదువుకున్నాం. మీ మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా అల్పుడనైన నన్ను మీరు మరుగు చేసి వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించుమని, వారి హృదయాల్లోనికి నీ వాక్యము వెళ్ళునట్లుగా సహాయం చేయండి. ప్రభువా, మొబైల్స్ చూడకుండా, పరధ్యానంలో ఉండకుండా నీ మాటలు విని అందులో ఉన్న శక్తిని గ్రహించటానికి కృప చూపించండి. ఎక్కడో తప్పు చేస్తే నీ మందిరానికి వస్తే మీరు క్షమిస్తారు. నీ మందిరంలోనే మేము తప్పు చేస్తే ఇంకెక్కడ మేము క్షమించబడతామయ్యా. నీ బిడ్డలను మీరు క్షమించండి. వారి హృదయాల్లో ఉన్న పరిస్థితిని సరిచేయండి. అవునాయన, మా పిల్లలకు బుద్ధిని జ్ఞానమును నేర్పగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. మేము కూడా బుద్ధిని నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యంలో ఉన్న సత్యాలు మేము వింటుండగా ఆత్మరూపియగు దేవా, నీ ఆత్మతో మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దర్శించుమని, మాతోనే మాట్లాడమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరం విందాం దేవుని వాక్యాన్ని. ఇక్కడ 6వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనకు వినబడుతుంది. ఈ ప్రసంగంలో గడిచిన వారం కూడా చెప్పుకున్నాం. ఆయన 2 తీర్పులను గురించి, తర్వాత 2 ఇండ్ల గురించి, 2 చెట్ల గురించి, ఆ తీర్పును గురించి ఆయన ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. గడిచిన ఆదివారం మనం మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది, మంచి చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాన్ని ఇవ్వదు, చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాన్ని ఇవ్వదు అని మనం ఆలోచన ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక సంగతిని కూడా మనం గమనిద్దాం. ఏంటంటే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను తీస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తీస్తాడు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకల్లా అందరం ఏమైపోతాం? పరిశుద్ధులం అయిపోతాం. ప్రతి ఆదివారం వచ్చేసరికి అందరం ఏమైపోతాం? ఇంకా ఆ రోజు ఆదివారం 10 అవ్వగానే అందరం ఎలా మారిపోతాం? పరిశుద్ధులుగా మారిపోతాం. చేతికి వందనాలు వస్తాయి, నోటికి కూడా ఒక చిరునవ్వు వస్తుంది. మరి ప్రభునందు ఇది ఎవరికైనా సాధ్యమే. సంఘము ద్వారం దగ్గర, సంఘములో పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడడం, పరిశుద్ధంగా ఉన్నట్టు అనుకోవడం, ఆదివారం వచ్చేసరికి మనం ఒక పరిశుద్ధుల గుంపులో చేరినట్టుగా మనం కనబడతాం. అయితే ఇదంతా సాధ్యమే. కానీ ఎప్పుడైతే బాగా అలసిపోయినప్పుడు, రద్దీగా ఉన్నప్పుడు, మనకంటే ముందు ఎవరైనా దాటుకొని వెళ్తున్నప్పుడు మనలో నుంచి ఒక మనిషి బయటికి వస్తాడా రాడా? మనం బాగా లేకుంటే మీరు బాగా పని చేసుకుంటున్నప్పుడు మీ పిల్లోడు ఉన్నట్టుండి గిన్నె పగలగొట్టినాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తాడు? ఒక మనిషి లోపల నుంచి బయటికి వస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, మనకు రావాల్సినటువంటి ప్రమోషను మన పక్కోడికి వచ్చిందనుకోండి, అప్పుడు మనలో నుంచి ఒకడు బయటికి వస్తాడు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనలో నుండి ఎవడో ఒక వ్యక్తి బయటికి వస్తాడు. అది ఎప్పుడున్నోడు కాదు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, సహజంగా మనం కనబడే వ్యక్తులం వేరు, వాస్తవానికి లోపల ఉన్న వ్యక్తి వేరు.
బయటకి కనబడే వ్యక్తి వేరు, లోపల ఉన్నటువంటి నిజమైన వ్యక్తి వేరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ప్రభు ఈ 6వ అధ్యాయంలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే చాలామంది బయటికి ఒకలాగా కనబడతారు, కానీ బయటికి కనబడే వ్యక్తి, నిజమైన వ్యక్తి రెండిటి మధ్య చాలా దూరం ఉంటుందంట. బయటికి కనబడే వ్యక్తి, లోపల ఉన్నటువంటి నిజమైన వ్యక్తికి మధ్యలో ఏముంది? చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఏముందండి? చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందంటే ఆ తేడాను ఈ 6వ అధ్యాయంలో చాలా వివరంగా ప్రభు రాశాడు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ సంగతులు కనుక మనం చూస్తే 6వ అధ్యాయంలో ధన్యతల గురించి, శ్రమల గురించి రాశాడు. తీర్పులను గురించి కూడా రాశాడు. కంటిలో ఉన్న తీర్పు, మన కంటిలో ఉన్న దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో ఏం చూస్తాం? నలుసును చూస్తాం. చెట్టుకు దానికి ఉన్నటువంటి ఫలాలు. పైకి ప్రభువా ప్రభు అని పిలుస్తాం, కానీ లోపల మాత్రం దేవుని యొక్క శక్తిని ఆశ్రయించము. మరి పైకి పిలుస్తున్నటువంటి వ్యక్తి వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు. ఆరాధన అంటే మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ప్రభుని ఘనంగా స్తుతించాలి, ప్రభుని ఘనంగా ఆరాధించాలి. వాస్తవానికి మనం పైకి చెబుతున్నటువంటి నమ్మిక వేరు, మన అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం వేరు. ఎట్లుంటుందో చెప్తా చూడండి. ఒక ఆయన ఇండ్లు చూపించినాడు. ఇల్లు చూపించి, అన్నా ఈ ఇండ్లంతా దేవుని వల్లేనన్నా నిర్మించుకున్నాను అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, అన్నా ఈ ఉద్యోగం కూడా దేవుందేనన్నా, దేవుడు ఇస్తేనే ఈ ఉద్యోగం. ఇప్పుడు ఇండ్లు ఎవరిది? ఉద్యోగం. అన్నా నాకున్న పిల్లలు కూడా దేవుడిచ్చిన పిల్లలు. ఇదిగో ఉన్న ఈ కలంలో ఉన్న ట్రాక్టరు, తర్వాత నాకున్నటువంటి పశువులు అన్నీ ఎవరివి? అందుకే నేను ఎప్పుడు దేవుని ఏం చేస్తాను? స్తుతిస్తానన్నా. ఎప్పుడు నేను దేవుని ఏం చేస్తాను? ఘనపరుస్తానన్నా. అమ్మ మంచిదయ్యా, నువ్వు దేవుణ్ణి బాగా స్తుతిస్తావు, దేవుణ్ణి బాగా ఘనపరుస్తావు, దేవుణ్ణి బాగా ఆరాధిస్తావు, అందుకే కాబోలు దేవుడు నిన్ను దీవించాడని. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు? దేవుని గురించి, దేవుడిచ్చిన దాని గొప్ప సాక్ష్యం చెప్పాడు. తర్వాత మీటింగులు జరుగుతుంటే ఏమన్నా అన్నా, దేవునికి కానుకంటే ఎందుకు ఇయ్యనన్నా, నాదొక 100 రూపాయలు రాసుకున్నా అన్నాడు. ఎంత రాసుకోమన్నాడు? నాదొక 100 రూపాయలు. మాటలకు లోపల ఉన్న విశ్వాసానికి తేడా ఎంత ఉందో చూసినారా? ఉందా లేదా తేడా? ఎప్పుడైతే మనిషి క్రియ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైంది? తక్కువైపోయింది. నోటి మాటలు చెప్పేటప్పుడు ఏమైంది? ఎక్కువ. అందుకే లోపల ఉన్న మనిషి వేరు, బయట ఉన్న మనిషి వేరు. మాటలు వేరు, తమ క్రియ వేరు. అందుకే ఆరాధనలో ఎప్పుడు ఒక మనిషి ఆరాధన బయటకు వస్తుంది? ఆరాధన ఎప్పుడు ముగుస్తుందండి? ఒక మనిషి ఆరాధన, మనిషి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడు? ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. నీకున్నది సమృద్ధినిచ్చి ప్రభుకి ఏం చేయమన్నాడు? ఆరాధన చేయమన్నాడు. అంటే మన ఆరాధన పాటతో ప్రారంభం అవుతుంది, కానుకతో ముగించబడుతుంది. మరి చెప్పేటప్పుడేమో నువ్వు వీరునివి ప్రభువా, గొప్పవాడవు, ఉన్నతుడు అన్నీ చెప్తాం, కానీ కానుక పెట్టి దగ్గరికి వచ్చేసరికి తెలిసిపోతుంది మన ఆరాధన ఏందో. ఆడికి వచ్చేసరికి మనం ఏమైపోతాం? చిన్నవారం అవుతాం. అంతకుముందు మనం ఏమవుతాం? గొప్ప మాటలు చెప్తాం. వాటికి వచ్చిన తర్వాత వాటికి వచ్చాయినా స్తుతించేటప్పుడేమో మన మాటలు గొప్పవి, ఇచ్చేటప్పుడు మన మాటలు ఏమవుతాయి? చిన్నవి. ఇప్పుడు వ్యత్యాసం ఉందా లేదా? ఇంకొక మాట చెప్పు మీకు అర్థమయ్యేటట్టు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు స్నేహితులు. నేనెందుకు ఇయ్యను, నువ్వు అడిగితే నేనేమి ఇయ్యను, అన్ని ఇస్తానన్నాడట. పెళ్ళికి జరుగుతుంది, అన్ని ఇస్తా, రేపు రాపో పెళ్ళికి, ఎంత నీకు తక్కువ చేస్తానా అన్నాడట. పాపం ఈయన మాట చెప్పుకొని పెళ్ళి ఖాయం చేసుకున్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాడు. మాటలు చెప్పేసరికి ఇంకా నా స్నేహితుడు ఇస్తాడు, నా బిడ్డ పెళ్ళి చేసుకుంటాను, ఇంకా ఈ మాటలు ఇంకేం ఇబ్బంది ఏం లేదని అనుకున్నాడు. ఈయన ముందర ఏం చెప్పినాడు? అన్నీ ఇంకేం కావాలో చెప్పు, అన్నీ ఇస్తానన్నాడు. 2 రోజుల తర్వాత ఏమన్నాడు? ఫోన్ చేస్తుంటే ఎత్తకున్నాడు మనోడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడంలా. భార్యకు చేసినాడు, కుటుంబానికి చేసినాడు, అందరికి చేసినాడు. ఇంకా చివరికి పాపం
అన్నీ చెప్పినాడు కదా, ఆయన నమ్ముకొని నేనేం చేశాను, అన్నీ మొదలు పెట్టుకున్నాడు. ఇంకా ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఫోన్ కనెక్ట్ కాలే. చివరికి ఎట్నో ఒకట పట్టుకుంటే మనిషి అన్నాడు, అన్నో ఇప్పుడు కాదులే అన్నాడు. అన్నో ఇప్పుడు మాటకు అతని మీద, అంటే ఒక మనిషి మీద నమ్మకం మనం చెప్పేది వేరు, అతని లోపల అతని మీద ఉన్నటువంటి నమ్మకం వేరు. ఈ వ్యత్యాసాన్ని ప్రభు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనుషులు బయట కనబడుతున్న వ్యక్తులు వేరు, లోపల ఉన్న వ్యక్తులు వేరు. నిజానికి వాస్తవానికి మనం కనబడుతున్నంత మనం బయట వాళ్ళ మనం బయట గడుపుతున్న మంచోనివో చెడునో అని చెప్పట్లా. నువ్వు బయటికి మంచి కనపడుతున్నావు, చెడు కనపడుతావు చెప్పట్లా. కానీ నిజమైన మనిషివైతే కాదు. నువ్వు బయటికి కనబడుతున్నంత నిజమైన మనిషివి కాదు. లోపల ఉన్న నిజం వేరు, బయటికి కనబడుతున్న నిజం వేరు. అది చెడ్డవో మంచివో మనకు తెలియదు. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. ఇప్పుడు రండి, ఈ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, హృదయము అనేది ఒక ధన నిధి. హృదయము అనేది ఏంటంటే ఒక ధన నిధి. దీనికి ఇంగ్లీష్లో ఏమన్నారంటే దీనికి ఏమన్నారంటే ఒక గిడ్డంగి, లేకుంటే ఒక స్టోరేజ్, వేర్ హౌస్ ఆర్ స్ట్రాంగ్ రూమ్. మీరు చూడండి, బ్యాంకులలో ఏముంటాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. ఏముంటాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. ఈ స్ట్రాంగ్ రూమ్లోకి అందరినీ అనుమతి ఇవ్వరు. మనం కూడా కొంత మటుకు వెళ్తాం, ఎంప్లాయీస్ కొంత మటుకు వెళ్తారు. అందులో స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, అందులో లాకర్స్ ఉంటాయి, అందులోకి కొంతమంది మాత్రమే వెళ్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఏముంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఏముంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి. అయితే దేవుని వాక్యం చెబుతుంది, మన హృదయం కూడా ఏంటంట, ఒక వేర్ హౌస్. ఒక వేర్ హౌస్, అందులో ఏమున్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. మరి ఇందులో వేర్ హౌస్లలో ఏం పెడతాం, మిరపకాయలు పెడతాం, ధనియాలు పెడతాం, లేకుంటే మనం పండించినటువంటి పంటలు పెడతాం. మరి హృదయం అనేటువంటి ఈ ధనాగారంలో ఏం పెడతామంటే, మనం చూస్తూ ఉన్నటువంటి, మన కంటికి చూసిందల్లా అందులోకి వెళ్ళిపోతుంటుంది. హృదయం అనబడినటువంటి ధననిధిలోకి ఏం వెళ్తుంది, మనం చూస్తున్నది, మనం వింటున్నది, మనం మాట్లాడుతున్నది, తర్వాత మనం ధ్యానం చేస్తున్నది, తర్వాత మనం పండుకొని మనసులో ఆలోచన చేస్తున్నవన్నీ పోయి ఎక్కడ పడతాయి, హృదయం అనే ధననిధిలోకి పడతాయి. అది ఏంటంటే, ఆ ధననిధి అనేది ఏం చేస్తుందంటే, మనం చూస్తున్నవి, నేర్చుకుంటున్నవి, వింటున్నవి, ఆలోచన చేస్తున్నవి, ధ్యానం చేస్తున్నవి, అన్ని విషయాలు వెళ్ళి ఇదో ధననిధిలోకి వెళ్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, అవి ఎప్పుడంటే ఎప్పుడు బయటికి రావు. గిడ్డంగులు అనుకోండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా బయటికి తీయచ్చు. ఇది ఎప్పుడు బయటకు వస్తుంది, అసలు ఇందులో ఏమి స్టోరేజ్ అవుతున్నాయి? ఇప్పుడు హృదయము చెడ్డదా, అందులోకి స్టోర్ చేస్తున్నవి చెడ్డవా? హృదయము చెడ్డదా, అందులో స్టోర్ చేస్తున్న వస్తువులు చెడ్డవా? ఇప్పుడు గిడ్డంగి చెడ్డదా, గిడ్డంగిలో ఉన్న వస్తువులు చెడ్డవా? ఇది పాయింట్ అండి. గిడ్డంగి చెడ్డదా, గిడ్డంగిలో ఉన్న వస్తువులు చెడ్డవా? ఇప్పుడు హృదయము చెడ్డదా, హృదయంలో ఉన్నవి చెడ్డవా అని మనం ఆలోచన చేయాలి. లోపలికి ఏం వెళ్తున్నాయి, బయటికి ఏమి వస్తున్నాయి? దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ బయటికి ఎవరు తీసుకొస్తున్నారు? మరి లోపలికి వేస్తుండేది ఇవి వచ్చేటివే పోయేటివే అమ్మా.
ఇప్పుడు ఇవి ఈ మిరపకాయలో ఈ జొన్నలో బయటికి వస్తున్నాయి కదా, ఇవి వచ్చేటివే పోయేటివే. ఈ ధననిధి ఏది, ఇది హృదయం అనే దాంట్లో నుంచి ఏమొస్తున్నాయి, అందులో ఏమేమి స్టోర్ చేసి పెట్టినారు, దురాలోచనలు స్టోర్ చేసి పెట్టుకున్నారు. తర్వాత నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక స్టోరేజ్, ఒక గోడౌన్లో ఉన్నాయి ఇవన్నీ. ఆ గోడౌన్లో నుంచి ఏమొస్తున్నాయి, బయటికి వస్తున్నాయి. మరి వస్తున్నాయి కదా, ఎట్లా వస్తున్నాయి బయటికి? అసలు లోపలికి ఎట్లా పోయినాయి అవి? లోపలికి ఎట్లా పోయినాయి, మరి బయటికి ఎలా వస్తున్నాయి? అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోన్. చెప్పండి ఏమంటే ఆ మాట, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుము. ఇప్పుడు చెప్పండి, హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి? జీవధారలు బయటకు వస్తాయి. మరి హృదయంలో నుంచి నరహత్యలు వస్తున్నాయి, దొంగతనాలు వస్తున్నాయి, వేశ్యాగమనములు వస్తున్నాయి. మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఇన్ని బయటకు వస్తున్నాయి. అవన్నీ ఎక్కడ వస్తున్నాయి? హృదయంలో నుంచే వస్తున్నాయి. ఎట్లా వెళ్ళాయి లోపలికి? లోపలికి ఎట్లా వెళ్ళాయి అంటే, ఇప్పుడు హృదయము చెడిపోయిందా, అందులో ఉన్న వస్తువులు చెడిపోయాయా? ఇది ఆలోచన చేయాలండి మీరు. కొంచెం వినడానికి కాస్త ఇబ్బందిగా మీకు ఒలిచిపెట్టినట్టు లేకపోయినా కాస్త మనసు పెడితే ఇందులో ఉన్న సత్యం మీకు అర్థమవుతుంది. ఒక మీ హృదయమే ఒక కోల్డ్ స్టోరేజ్ అనుకోండి. అందులో ఉన్న వస్తువులు ఏమవుతున్నాయి, బయటికి వచ్చేటప్పుడు ఏమవుతున్నాయి, చెడిపోయి వస్తున్నాయి. ఇప్పుడు ఒక మాట, ఒక బావి ఉందనుకోండి, బావిలో ఏముంటాయి, నీళ్ళుంటాయి. బావిలో ఏముంటాయి, నీళ్ళుంటాయి. ఇప్పుడు ఆ బావిలో ఏదైనా ఒక వస్తువు పడింది అనుకోండి, బావిలో ఏదైనా సెల్ కానీ, బావిలో ఏదైనా విలువైన వస్తువులు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? ఏదైనా వేసి, గంప లాంటిది వేసి, జల్లెడ లాంటిది వేసి ఏం చేయొచ్చు, బయటికి తీయచ్చు. ఏమొస్తుంది? ఆ వస్తువు మాత్రమే ఏమవుతుంది, బయటికి వస్తుంది. ఎందుకు? వస్తువు వేసాం, నీళ్ళల్లో మునిగిపోయింది. ఇప్పుడు బయటికి తీస్తే వస్తువు మాత్రమే బయటికి వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బావిలో ఉన్న నీళ్ళు ఏం చెడిపో. ఇప్పుడు అదే బావి నీళ్ళలో విషం వేసామనుకోండి, అదే బావి నీళ్ళలో విషం వేసామనుకోండి, ఇప్పుడు నీళ్ళంతా ఏమవుతాయి? ఇప్పుడు నీళ్ళను బయటికి తీస్తే కొద్ది ఏమవుతుంది, విషపు నీళ్ళే బయటికి వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ బావిలో ఇప్పుడు దేన్ని బట్టి చెడిపోతుంది బావి? బావిని బట్టి చెడిపోయిందా, బావిలో ఉన్న వస్తువులను బట్టి చెడిపోతుందా, లేకుంటే బావిలో వేసే వస్తువును బట్టి చెడిపోతుందా? బావి మంచిదే, బావిలో ఉన్న నీళ్లు మంచివే. ఇప్పుడు ఆ బావి చెడిపోవడానికి కారణం ఏంటి? అందులోకి వేస్తున్నటువంటి వస్తువులను బట్టి బావి ఏం చేస్తుంది, చెడిపోతుంది. అందులో సెల్ ఫోన్ పడింది అనుకోండి, ప్రాబ్లం లేదు, మళ్ళీ వస్తుంది. మరో వస్తువు పడిపోయింది అనుకోండి, బయటకు వస్తుంది. కానీ ఆ నీళ్ళల్లో కలుషితమైన విషం పడిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? ఇప్పుడు అందులో నుంచి ఎన్ని రోజులు తవ్వినా అందులో నుంచి ఏమొస్తుంది, విషం బయటకు వస్తుంది. అందుకే పౌలు సొలొమోను అన్నాడు, నీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకో. ఏంటంటే ఇది పడనీయకండి మనసులో. నీ హృదయం లేదంటే ఇది పడింది అనుకోండి, అది పోయి ఏం చేస్తుంది, హృదయాన్ని చెడగొడుతుంది. చెడగొట్టి ఏం చేస్తుంది, బయటికి ఏం చేస్తుంది, చెడును ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, చెడిపోయేదైనా హృదయం కాదు, అందులోకి వేస్తున్నటువంటి వస్తువు. అందులో నువ్వు ఏం వేస్తున్నావు, అది నీ హృదయాన్ని ఏం చేస్తుంది, చెడగొట్టేసి నీకేమిస్తుంది, చెడ్డ వస్తువులను బయటికి ఇస్తుంది. ఇంకా మనకు అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఈ చెడిపోయినటువంటి లేకుంటే ఈ హృదయాన్ని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే అందులోకి వేస్తున్నటువంటి వస్తువుల విషయంలో మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంకో మాట చెప్పాడండి ప్రభు. ఏంటి ఆ మాట అంటే,
నీ హృదయానికి కావలి ఉంచుకో అన్నాడు. ఏం పెట్టమన్నాడు అంటే ఒక సెక్యూరిటీ గార్డును నియమించుకోమన్నాడు. ఇప్పుడు చూడండి, పిల్లలు స్విమ్మింగ్ పూల్లో అందరూ ఈదడానికి వెళ్తుంటే అక్కడ ఎవరిని పెడతారు? ఒక గార్డును పెడతారు. ఏం పెడతారు? ఒక గార్డు ఉంటాడు. ఎందుకు? ఆ గార్డు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళేటోళ్ళని అందరిని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులే వేసుకోవాలి, స్నానం చేసే వెళ్ళాలి, పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారని అతను ఏం చేస్తాడు? కాపలా ఉంటాడు. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంట? హృదయం. అక్కడ కూడా నువ్వేం పెట్టుకోవాలంట? గాడ్ పెట్టుకోవాలి, ఒక కావలిని పెట్టుకోవాలి. ఆ కావలి ఏం చేయాలి? లోపలికి వెళ్తున్న ప్రతి వస్తువుని ఏం చేయాలి? పరీక్షించి లోపలికి వెళ్ళాలా లేదా అని ఏం చేయాలి? నిలబడి పరీక్షించి అవసరమైందైతే లోపలికి పంపించాలి, లేకంటే అక్కడే ఆపేయాలి. ఎందుకంటే అన్ని వస్తువులు ఎట్టు వెళ్ళినాయో అటు వచ్చేటివి కాదు. కొన్ని వెళ్ళి అంతా లోపల ఏం చేస్తాయి? లొడపెట్టి చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి నీ హృదయంలోనికి లోపలికి ఏం వెళ్తుందో దాని విషయంలో మనం ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి 2వ భాగంలో ఈ సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలోనికి ఏం పంపిస్తున్నాడు? సద్విషయములను బయటికి తీసుకొని వస్తాడు. దుర్జనుడు బయటకు వస్తాడు. అయితే దీనికి ఒక గేట్ ఉందండి. దీనికి ఏముంది? ఒక గేట్ ఉంది. ఈ గిడ్డంగికి అనగా హృదయం అనేటువంటి ఈ స్టోరేజ్ హౌస్కు, వేర్ హౌస్కి ఒక దారి ఉంది. ఏంటి ఆ దారి అంటే నోరు. గిడ్డంగికి ఉన్నటువంటి దారి ఏంటి? నోరు. గిడ్డంగిని ఎట్లా పరిశీలన చేయాలని అడుగుతున్నాడు ఈయన. అసలు ఆ గిడ్డంగి మంచిదా? అది చెడిపోయిందా? ఆ బావి మంచినీళ్ళ బావా, చెడ్డ నీళ్ళ బావా? ఆ గిడ్డంగిలో వస్తువులు చెడిపోయినాయా, గబ్బు పట్టినాయా అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, మీరు ఒక స్టోరేజ్ హౌస్లో మీ గింజలన్నీ దాచిపెట్టారు. ఇప్పుడు అవి చెడిపోయిందా లేదని ఎట్లా తెలుస్తుంది? మూత తీస్తే అందులో వాసన వచ్చింది అనుకోండి, ఏమైనట్టు? అందులో ఉన్న వస్తువులన్నీ ఏమైపోయాయి? చెడిపోయాయి. ఇప్పుడు ఆ స్టోరేజ్ హౌస్ చెడిపోయిందని ఎట్లా తెలుస్తుంది? అది ఓపెన్ చేస్తాను, అందులో నుంచి ఏమొస్తుంది? చెడ్డ వాసన వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి చెడిపోయాడని ఎట్లా తెలుస్తుంది? ఆ మనిషి చెడిపోయాడు, ఆ మనిషి యొక్క హృదయంలో విషం ఉంది, ఆ మనిషి యొక్క హృదయంలో పాడైపోయాడు, ఈ మనిషి లోపల అంత ఏమైపోయింది? విషం దాగి ఉంది అని ఎట్లా అర్థమవుతుంది? చెప్పాడు ఒకటే మాట, దానికి ఒక గేట్ ఉందర్రా, ఆ గేట్ ఓపెన్ చేయమన్నాడు. అమ్మా రమణమ్మ, దేవునికి స్తోత్రం. రాత్రి నిద్రపోయినావా లేదమ్మా? నాకు నిద్ర వస్తుందాక. ఏం నిద్రపోతున్నావు తల్లి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ వేర్ హౌస్కి ఏముంది? గేట్ ఉంది. గేటు తీస్తే అర్థమవుతుందంట ఆ గిడ్డంగి ఏమైనట్టు? చెడిపోయిందా, మంచిగా ఉంది. ఇప్పుడు ఆ గిడ్డంగిలో ఏం కనపడుతుంది చెప్పండి? చూడండి, ఆ గిడ్డంగి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను. ఇప్పుడు గిడ్డంగిని ఎలా పరిశీలించాలో యేసు ప్రభు చెప్తున్నాడు. పెట్టెను తెరిచి కాదు, ద్వారాన్ని గమనించమంటున్నాడు. మనం ఎవరి హృదయాన్ని తెరవలేమండి. ఈయన మనసులో ఏముంది, ఈయన మనసులో ఏముంది నువ్వు కనిపెట్టగలవా? నేను కనిపెట్టగలనా? మీ మనసుల్లో ఏముందో నేను కనిపెట్టలేను. కానీ మీ గిడ్డంగి ఎట్లాంటిదో ఏం చేయొచ్చు? చెప్పొచ్చంట. ఎట్లా చెప్పొచ్చంట? నీ నోటి మాటను బట్టి నీ గిడ్డంగి ఎట్లాంటిదో చెప్పేయచ్చు అంట. ఏమా అర్థమవుతుందా? నీ నోటి మాటను బట్టి నీ గిడ్డంగి అంటే నీ హృదయం ఎట్లుందో చెప్పేయచ్చు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఆ నోట్లో నుంచి ఏం బయటకు వచ్చాయి? హృదయంలోనివే బయటకు వస్తాయి, కానీ వేరేవి బయటికి రావు. అయితే ముందేవి బయటకు వస్తాయి? పొంగేటివి ముందు లోపల ఉంటాయి కదా, పొంగిపోయేటివన్నీ ముందు బయటకు వస్తాయి, పొంగిపోయేటివి. మీ నోటి నుంచి వచ్చినదంతా మీ హృదయంలో ఉన్నవి కాదు. ఇప్పుడు చూడండి, అన్నం ఉంటుంది. అన్నం ఉన్నప్పుడు, వండుతున్నప్పుడు వేడి ఎక్కువైనప్పుడు ఏమొస్తుంది? పొంగు వస్తుంది. వస్తుందా రాదా? పొంగు వచ్చినప్పుడు పొంగుతో పాటు అన్నం రాదు, ఏమొస్తుంది? నురుగు వస్తుంది, లేకుంటే నీళ్ళు వస్తాయి, కానీ అన్నము రాదు. కాబట్టి బయటికి వచ్చేదంతా కరెక్ట్ కాదు, అసలైంది లోపల ఉంటుంది. కొన్నిసార్లు వేడిని బట్టి పొంగు వస్తుంది, కానీ లోపల అసలైంది అట్నే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని వాక్యం చెబుతుంది,
దేవుని వాక్యం చెబుతుంది, హృదయంలో ఏముంది ఎట్ట బయటికి తీయాలి? ఆ గిడ్డంగి చెడిపోయిందా బాగుందని ఎట్ట బయటికి తీయాలి? ఎట్ట బయటికి తీయాలి అంటే అది దానికి అర్థం, దానికి ఎక్కడ చెప్పాడు? గేటు నోరే. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 37 వచనాలు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 37. సర్ప సంతానమా, మీరు ఏమయ్యారు? చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. సజ్జనుడు తన మంచితన నిధిలో నుండి, దుర్జనుడు తన చెడ్డదని నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధివని కూడా తీర్పు. సంఘమా, దేవుడు మన ప్రార్థనలు మాత్రమే కాదు, మన సంభాషణలు కూడా వింటున్నాడు. అర్థమైందా? దేవుడు మన ప్రార్థనలు మాత్రమే కాదు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. అంటే నువ్వు ఫోన్లో మాట్లాడేది కూడా ఆయన, మనం ఏమనుకుంటున్నామంటే ప్రార్థన చేసేదే దేవుడు వింటాడు, ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకునేది దేవుడు వినడు అనుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడే దేవుడు వింటాడు, ఇంటికి వెళ్ళినాక కొట్లాడేది దేవుడు వినడు అనుకుంటాడు. ఆయన అంటున్నాడు, నువ్వు చర్చిలో మాట్లాడినేటివి మాత్రమే కాదు, నీ నోట్లో నుంచి ప్రతి మాట వలన నువ్వేం పొందాలి? తీర్పు పొందాలి. చర్చిలో పొంగొచ్చాది, ఇంటికి పోయినాక రంగు వచ్చాది. చర్చిలో ఏమొస్తుంది? పొంగ వస్తుంది, ఇంటికి పోయినాక అసలు రంగు బయటికి వస్తుంది. కొట్లాడేటప్పుడు అసలైన మనిషి బయటికి వస్తాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడు. మీరు చెడ్డవారై ఉండి ఏం పలుకుతున్నారు? మంచి మాటలు పలుకుతున్నారు. పలకండి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అసలైన కథ నేను బయటికి తీస్తానంటున్నాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, యాకోబు కూడా ఈ మాటలు రాసినప్పుడు మనకు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. చూడండి ఏంటా మాట అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11, 12. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరు, చేదు నీరును ఊరునా, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైన కాయన అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. అంటే ఏం చెప్తున్నాడు? ఈ పరిచయులు ఏం చేస్తున్నారట? తీయ నీళ్ళు మాట్లాడుతున్నారట. చెడ్డ నీళ్ళు, తీయ నీళ్ళు ఉన్నాయి, ఉప్పు నీళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏం చూపిస్తున్నారట? అంజూరపు పండ్లు చూపిస్తున్నారు, ద్రాక్ష పండ్లు. అరే, ఒక చెట్టుకు 2 కాయలు ఎట్ట కాస్తాయి అబ్బా అంటున్నాడు ప్రభు. కాస్తే అంజూరపు కాయలు కాయాలి, కాస్తే ద్రాక్ష కాయలు కాయాలి. ఉంటే ఉప్పు నీళ్ళన్నా ఉండాలి, లేకుంటే మంచి నీళ్ళన్నా ఉండాలి. ఇదేంటి 2 నీళ్ళు వస్తున్నాయి అని అన్నాడు. ఒక బుగ్గ నుండి, ఒక జల నుండి తీయని నీళ్ళైనా చేదు నీళ్ళైనా ఊరునా? మరి ఇదేంటి? ఒక పరి చేదుగా ఉన్నాడు, ఒక పరి తీయగా ఉన్నాడు, రెండు మారుతున్నాడే. ఒక పరి చేదు కనపడుతున్నాడు, ఒక పరి తీయ కనపడుతున్నాడు. ఏంటిడు అంటాడన్నాడు, సర్ప సంతానం మీరు అన్నాడంటే మాయా. సర్ప సంతానం అంటే మాయా. మాయ అంటే మోసం చేయడం. అంటే చేదు నీళ్లు లోపల పెట్టుకొని తీయ నీళ్లు బయటకు పోయడం. అంటే చేదు నీళ్ళు లోపల పెట్టుకొని రొంచేపు ఏం చేస్తారు? తీయ నీళ్ళు పోస్తారు, ఆ తర్వాత చేదు నీళ్ళు పోసేస్తారు. ఇంకంతే. దీన్ని ఏమన్నారు? మాయా. అందుకే వాళ్ళని ఏమన్నాడు? సర్ప సంతానమా, మీరు ఎట్ట మంచి మాటలు పలుకుతున్నారు. పరిశీలన చూసి, ఏయ్ మీ పలికే మాట ఏంటి, మీ బుద్ధి ఏంటి? సమాజ మందిరాల్లో మీరు వందనాలు పలుకుతున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బుద్ధులు వేరే మాటలు పలుకుతున్నారు. బయట పలికే మాటలు వేరు, మందిరంలో చేసే ప్రార్థనలు వేరు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బ్రతుకు వేరు.
ఒక నోరు ప్రార్థన, ఒకే నోరు తిట్లు. ఒక నోట్లోనే ఏమొచ్చినాయి? ప్రార్థనలు వచ్చినాయి. అదే నోట్లోనే ఏమొచ్చినాయి? తిట్లు కూడా వచ్చినాయి. ఎట్టొచ్చినాయి అబ్బాయి? అంటే ఆ బుగ్గలో ఏముంది చెప్పండి? నటనన్న ఉండాలా, అంతే కదండి. మంచి బుగ్గలో నుంచి ఏమి రావాలి? మంచి నీళ్ళే రావాలి. చెడ్డ బుగ్గలో నుంచి ఏమి రావాలి? చెడ్డ నీళ్ళు. ఇదేంటి బయటికి మళ్ళీ మంచి మంచి కనపడుతున్నాయి అంటే అందులో ఏముంది? అందులో ఏముంది? మోసం ఉంది. చెడు లోపల పెట్టుకొని బయటికి మంచితనం చూపించడం ఏముంది? అది ఎప్పుడు బయటపడుతుంది? అది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒత్తిడికి గురైనప్పుడు బయటపడుతుంది. ఏమవుతుంది? ఒక మనిషి నిజం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఎప్పుడైతే పూర్తి ప్రెషర్ లోపలికి పోయిందనుకోండి, అప్పుడు వాడు అసలైనడు బయటికి వస్తాడు. అంతవరకు లోపల చెడ్డ నీళ్ళు పెట్టుకుని బయటికి తీయ నీళ్ళు పోతుంటాం. ఎప్పుడైతే ప్రెషర్ బాగా వచ్చిందో అప్పుడేమవుతుంది? లోపల నుంచి అంతసేపు ఒక ఆమె దేవుని మందిరంలో కసు కొడుతుంది. అందరూ వందనాలు చెప్తుంది. అసలు ఎంత బాగా పనిచేస్తుందో కసు కొట్టడంలో. ఉన్నటువంటి ఒక ముసలామె వచ్చింది లోపలికి. ముసలామె ఏం చేసిందంటే, ఈమె కసు కొట్టుకుంటే ఆమె నీళ్లు దొక్కుకుంటా అదే నీళ్ళతో చూసుకోకుండా వెనకాల ఏదో శారీ కట్టుకునేది అట్నే జారుకుంటూ వచ్చింది. ఇట్లా కసు కొట్టుకుంటూ ఇట్లా చూసి టాలకల్ అంతా ఏం కనపడింది? ఆ అమ్మడి వచ్చింది. అంతసేపు ఏమడింది? ఎమ్మడేట వచ్చిన ఏమొచ్చింది ఆమెకు? పని ప్రెజర్ వలన ఏమొచ్చింది? లోపల ఉన్నది బయటికి వచ్చింది. లోపల ఉన్నది ఏమొస్తుంది? బయటికి వస్తుంది. అందుకే కొన్నిసార్లు ఇది ఎవరినో ఒకరిని ఉద్దేశించి కాదండి, ఇది మనందరి జీవితాల్లో ఈ లోపాలు ఉన్నాయి. మందిరంలో మనకు ఎంత శాంత గుణం ఉంటుందో, మందిరం అయిపోయిన తర్వాత మనకు ఆ గుణం లేదు. మందిరంలో ఉన్నంతసేపు మనం భక్తిపరులుగా కనబడుతున్నాం. మందిరం అయిన తర్వాత మనకు ఆ భక్తి కనపడట్లేదు. శాంతమూర్తులమైనటువంటి మనం పిల్లల దగ్గర చూడండి, వారు ఏదైనా తప్పు చేశారనుకోండి, వారి మీదకి ఎంత కోపంగా మనం వెళ్తున్నాం. అంటే మనలో ఏముంది? ఏదో ఉంది, పొరపాటు, చేదేదో ఉంది. అది మంచిది కాదు, చేదు ఉంది. మళ్ళీ ఈడేందుకు మంచిది వచ్చింది? నటిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? భక్తిని నటిస్తున్నాం. ఇంకో మాట రాయబడింది, ఈ చేదు ఎప్పుడు బయటికి పడుతుంది అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఉన్న చేదు బయటికి వస్తుంది. ఎవరు లేనప్పుడు చేదు బయటకు వస్తుంది. అలసిపోయినప్పుడు కూడా ఈ చేదు బయటికి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనిషి ఒకలాగా ఉండాలా, రెండు రకాలుగా ఉండాలా? ఒక బుగ్గలో నుంచి ఒక రకమైన నీళ్ళు వస్తాయా, రెండు నీళ్ళు వస్తాయా? ఒక చెట్టులో నుంచి ఒక రకం పండు వస్తాయా, రెండు పండ్లు వస్తాయా? మళ్ళీ మన దగ్గర ఎందుకు అక్క రెండు పండ్లు వస్తున్నాయి? ఒక మనిషిలో నుంచి ఒకటే మాట రావాలా, రెండు మాటలు రావాలనా? రెండు మాటలు ఒకటే మాట రావాలి. మళ్ళీ మనలో ఎందుకు రెండు మాటలు వస్తున్నాయి? ఒక మనిషి ఒకేలాగా బ్రతకాలనా, రెండు రకాలుగా బ్రతకాలనా? ఒకరు రెండు మూడు యాక్షన్లు. ఇప్పుడు సినిమా హీరోలు చూడండి, ఒక సినిమాలో ఒకలాగా ఉంటాడు, ఇంకొక సినిమాలో ఇంకొక అవతారం, ఇంకో సినిమాలో ఇంకొక అవతారం. మనం కూడా ఎన్ని యాక్షన్లు చేస్తామో, ఒక్కొక్క చోట ఒక్కో యాక్టింగ్, ఒక్కో మనిషి దగ్గర ఒక్కో యాక్టింగ్. ఇన్ని యాక్టింగులు చేసి యాడికి పోవాలి? నరకానికి పోనీకే. ఇప్పుడు సంపాదన కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు? సంపాదన కోసం, బతుకు తెరువు కోసం వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. మనం దేని కొరకు యాక్టింగ్ చేయాలా? ఆని కోసం నేను చేసేది ఏంది యాక్టింగు? ఒక మనిషి కోసం నీ ఆత్మను చంపుకుంటావా యాక్టింగ్ చేసి? అర్థమవుతుందా? ఒక్కరి కోసం నువ్వు యాక్టింగ్ చేయాలా? యాక్టింగ్ ఎందుకు చేయాలా? ఇప్పుడు అందుకే అన్నాడు, మాయా వేషధారులారా, సర్పము సంతానం. అంటే సర్పం అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో రాయబడింది విజర్డ్. విజర్డ్ అంటే ఒక మాయా. ఏంటంట? మాయా. సినిమా హీరోలు ఏం చేస్తారు? మాయ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మాయ చేస్తున్నాం. అంటే మంచోళ్ళు అనిపించుకోనికి మాయ చేస్తున్నాం. ఇంటికి పోయినాక మన కథ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఈ ఉదయకాలంలో మనం ఏమనుకుంటే మనం అడుగండి, ఒక మాట అడుక్కుందాం. మనం మాట్లాడుతున్న ప్రతి మాట, మనం పాడుతున్న ప్రతి పాట,
మాట్లాడుతున్న ప్రతి మాట, పాడుతున్న ప్రతి పాట మన హృదయాంతరంగంలో నుంచి కరెక్ట్గా వస్తున్నాయా? మనం ప్రార్థనలు మాత్రమే దేవునికి వినబడతాయి అనుకుంటున్నామే, మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవునికి వినబడుతుంది అన్న సంగతి నీకు తెలుసా? అర్థమైందమ్మా? ఈడ మాటలు వింటాడా దేవుడు? ఇంటికాడ పోయిన మాటలు కూడా వింటాడా? మా ఇంటికాడ మాట్లాడుకునేటివి, కొట్లాడేటివి కూడా వింటాడైనాడా? అవి కూడా వింటాడు. మీరు కొట్లాడుతుంటే కొట్లాడే మాటలు కూడా, ఫోన్లలో మాట్లాడేటివి కూడా అన్ని వింటాడైనాడా? మళ్ళీ ఇదొక్కటి అనుకుంటున్నాం, మనం పొరపాటు పడుతున్నాం. అన్నీ వింటాడని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ మాటలకే కాదు జవాబు, ఆ మాటలు కూడా ఆయన జవాబు ఉంది. ఈ మాటలకే కాదు తీర్పు. మనుషుని నోటి నుండి వచ్చు ప్రతి మాటకు మనం ఏం చెప్పాలి? దేవుడు క్లియర్ చెప్పేశాడు. ఏంటంటే ధననిధులు రెండే. ఎన్ని? ఒకటా రెండా? రెండు. ఇట్లా ఒకటి మంచిది, చెడ్డది, గుడ్డు, వెరీ గుడ్డు, ఎక్సలెంట్ అట్లా ఉండదు. గుడ్డు గుడ్డే, బ్యాడు బ్యాడే. మనం ఎట్టేటోళ్ళం అంటే అది చిన్నది కదన్నా, అది చిన్న దొంగతనం కదన్నా. చిన్న దొంగతనం పెద్ద దొంగతనం ఉండదు. మంచితనం అతి మంచితనం ఒక్కటే ఉంటుంది. ఉంటే గుడ్ ఉంటుంది, లేకుంటే బ్యాడ్ ఉంటుంది. ఉంటే మంచి ఉంటుంది, లేకుంటే మంచితననిదా చెడ్డదనిదా రెండు భాగాలు చేశాడు ఆయన. అంతే, ఇంకా మూడోది లేదు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకుంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉండి నువ్వేం సాధిస్తావు? ఏం సాధించలేవు. ఆయన అన్నాడు, నేను నిన్ను ఉమ్మేస్తాను. ఇప్పుడు చెప్పండి, నటన దేనికి కారణమవుతుంది? ఉమ్మి వేయబడ్డానికి కారణమవుతుంది. ప్రభు అన్నాడు ఒక మాట అండి, భక్తులు చెప్పారు. ఏంటంటే దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడు. ఎవరిని క్షమిస్తాడంట? వేషనైనా క్షమిస్తాడంట కానీ వేషధారిని క్షమించడు. ఎందుకు? పరిసయ్యులందరూ వేషాలు వేశారు, వేషధారులుగా మారారు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి చెట్టు దాని ఫలం నుంచి మనం ఏం తెలుస్తుంది? దాని మంచిదా చెడ్డదా తెలుస్తుంది. ఈరోజు మనం నిరాశ కలిగించడానికి కాదండి. ఈరోజు మనం ఏం చేయాలంటే చెట్టును అంటే ధననిధి మారాలనా ఫలాలు మారాలా? చాలామంది ఏమనుకుంటారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఏమనుకుంటామంటే మన అలవాట్లు మార్చుకోవాలనుకుంటాం. ఏమనుకుంటాం? మన అలవాట్లు మార్చుకోవాలనుకుంటాం. త్రాగేవాడు అనుకుంటాడు త్రాగుడు నుండి మానాలని అనుకుంటాడు. త్రాగుడు అనేది ఫలము, చెట్టు కాదు. మాటలు అనేటివేంటివి? ఫలము, చెట్టు కాదు. ఇప్పుడు మాట మారాలన్నా, మన బిహేవియర్ మారాలన్నా ఏం మారాలి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కల్ట్ అయినది అంటే కలుషితమైనది ఏంటి? హృదయం. ఇప్పుడు సరిచేయాల్సిందేంటి? హృదయమే. మరి హృదయాన్ని ఎలా సరిచేయాలి? మనం ఏం చేస్తున్నాం అంటే కొమ్మలను కత్తిరిస్తున్నాం, ఫలాలను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ఫలాలు కొంతవరకు మాత్రమే ప్రెషర్ని కలిగిస్తాయి. లోపల ఇంకొక చెట్టు వస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఒక ఆయన ఒక చెట్టు నాటుకున్నాడు. ఆ చెట్టుకు ఏమొస్తున్నాయంటే కాయలు వస్తున్నాయి. చెట్టుకు కాయలు వస్తున్నాయి. ఆ కాయలు తింటుంటే చాలా చేదుగా ఉన్నాయి. ఎవరో పక్కింటి ఆయన వచ్చి ఒకరోజు, ఏంటయ్యా చెట్లు బాగున్నాయి, ఒకటి కోసుకొని తిందామని ఏం చేశాడు? కోసి తిన్నాడు. తింటేనే చేదనిపించింది, ఏం బాగాలేదని అక్కడనే పడేసి పోయినాడు. ఈయన చెట్టేమో పెద్ద పెరిగింది, కాయలు రుచిగా లేవు. ఏం చేయాలో అర్థం కాక ఈసారి ఏం చేసినాడంటే పేరు రావాలని కొన్ని కొత్త బాగా రుచిగానే పండ్లను కొనుక్కొచ్చి ఏం చేసినాడు? దానికి స్టిక్కర్ వేసి అతికిచ్చి ఇప్పుడు వచ్చేటోళ్ళలో చూస్తారు, అబ్బా పండ్లు భలే ఉన్నాయే అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళు కోసుకుంటున్నారు, తింటున్నారు. ఏం చెప్తున్నారు? బాగా ఉంది అని అంటున్నారు. అది ఒరిజినలా డూప్లికేటా? అవి ఎప్పుడు బయటపడతాయి? అవి ఎంతసేపు ఉంటాయి? ఒక సమయానికి అవి ఏమవుతాయి? వాడిపోతాయి. వాస్తవం బయటికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా మంచి వాళ్ళ లెక్క అలవాట్లను అతికించుకుంటున్నాము తప్ప అలవాట్లు లోపల నుంచి బయటికి. అర్థమైంది ఈ మాట?
మా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పండ్లను అతికించుకుంటున్నట్టుగా ఏం అతికించుకుంటున్నాం? అలవాట్లను అతికించుకుంటున్నాం, కానీ అవి మనలో నుంచి బయటికి రావడంలా. మనలో ఒరిజినల్గా ఏ ఫలం వస్తుందో ఆ ఫలం వస్తుంది, కానీ బయటి ఫలాన్ని మనం ఏం చేస్తున్నాం? అతికించుకుంటున్నాం. అంటే పిల్లలకు భక్తి నేర్పియాలంటే ఏం చెప్తున్నాం? ఎవరన్నా పాస్టర్ వచ్చినాడు అనుకోండి, ఏం నేర్పించాం? వందనాలు చెప్పాలరా అనే నేర్పిస్తాం. పాస్టర్ వచ్చినప్పుడు వందనాలు చెప్పాలి, అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇచ్చిన స్ట్రిక్ట్ రూలు. ఇప్పుడు ఆ అలవాటు అతికించుకున్నాడు. ఏం అతికించుకున్నాడు? అలవాటు అతికి చెప్పిన మాట అసలు విన్నాడు, అమ్మ చెప్పిన మాట విన్నాడు, నాయన చెప్పిన మాట విన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏముంది లోపల? ఇప్పుడు అలవాటుని అతికించుకున్నాడా? అర్థమైందా? అలవాటుని ఏం చేశాడు? అతికించుకున్నాడు, కానీ అది ఒరిజినల్గా రాలా. క్రైస్తవులు కూడా అలవాట్లను ఏం చేసినారు? అతికించుకున్నారు. మంచితనాన్ని అతికించుకున్నారు, కానీ మంచితనం లోపల నుంచి రావడంలే. మంచితనం అనేది అతికించుకుంటే వచ్చేది కాదు. ఫలాలు అనేటివి అతికించుకునేటివి కాదు, అవేమి లోపల నుంచి బయటికి రావాలి. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియడం లేదు, కానీ నేను చెప్పదలుచుకుంటున్న మాట చెప్తున్నాను. మనిషి ఫలాన్ని సరి చేయలేడు. ఏం చేయలేడు మనిషి? అందుకే అలవాట్లను మార్చుకోలేడండి. అవి మార్చుకున్న కాసేపే, అది కాసేపే మార్చుకుంటాడు, మళ్ళీ తర్వాత ఏమవుతుంది? అది ఎండిపోతుంది. క్రైస్తవులమైన మనం భక్తిని అలవాట్లను కూడా అతికించుకుంటున్నాం. అతికించుకునేది ఎంతసేపు ఉంటుంది? ఇంకా మనకు ఒక సామెతలు ఉంటాయి. ఒకడు పెట్టిన పుట్ట గోసి ఎంతసేపు ఉంటుంది? ఒకడు గోసి కట్టిపోయినాడు అనుకో, కాసేపు ఉంటుంది, మళ్ళీ కాసేపటికి ఏమవుతుంది? అది గోసి అనేది జారిపోతూనే ఉంటుంది. వాడిని కట్టుకునేది వచ్చినే దాన్ని పెట్టుకుంటాడు. అంటే అలవాట్లు కూడా ఎట్లాంటివి అంటే అతికించుకుంటున్నవి కాదు. అలా అంటే క్రైస్తవ భక్తి అనేది అతికించుకునేది కాదు. అది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుండి బయటికి రావాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, భక్తిని మనం ఏం చేస్తున్నాం? అతికించుకుంటున్నాం. అయితే ఏం చేయాలి? అతికించుకోకూడదు. అది పండు ఎక్కడి నుంచి రావాలి? చెట్టులో నుంచే రావాలి. అది హృదయంలో నుంచే బయటికి రావాలి. అంటే వాడిలో మార్పు హృదయంలో నుంచే కలగాలి. బయట నుంచి ప్రెషర్ చేత. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మనం కొట్టినా, ఇప్పుడు వాడు ఎంతసేపు మనం బెదిరించి ఆపగలం. అతన్ని ఏం చేయాలి? బెదిరించి భయపెట్టి కదిలించకుండా ఉండగలం. అదేముంచి బయట నుంచి పండేటువంటి పంట, భయం వలన కలిగేటువంటి పంట. అయితే ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి, నేను దేవుని సన్నిధిలో మర్యాదగా ఉండాలి అని ఎప్పుడైతే ఆ హృదయంలో నాటామనుకోండి, అప్పుడేమవుతుంది? వాడిని ఎవడు బెదిరించాల్సిన అక్కర్లా, ఎవడు వాడిని భయపెట్టాల్సిన అక్కరా లేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడే కానీ కొత్త అలవాట్లను అతికించకూడదు, వాటిని ఎక్కడ? హృదయంలో నాటాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రతిదీ మనం డ్రా చేసుకుంటున్నాం. బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేసుకుంటున్నట్టు ప్రతి మనిషి తమ అలవాట్లను ఎక్కడి నుంచి డ్రా చేసుకుంటాడంటే తన హృదయంలో నుంచే ఏం చేసుకుంటాడు? విత్ డ్రా చేసుకుంటాడు. అది మంచి ఫలమైన చెడు ఫలమైన. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే హృదయాన్ని మనం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోవాలి. అక్కడ రూట్ కనుక క్లియర్ అయిందంటే, అక్కడ నువ్వు మంచి వస్తువులతో నింపుకున్నావంటే, హృదయాన్ని కనుక మంచి విషయాలతో నింపుకుంటే ఏమవుతుంది? మంచి విషయాలు బయటికి వస్తాయి. హృదయాన్ని చెడ్డ విషయాలతో నింపుకుంటే హృదయంలో నుంచి ఏమొస్తాయి? చెడ్డ విషయాలు బయటికి వస్తాయి. ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి అంటున్నాడు, అన్నా నేనెందుకో మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడైనది నేను చేయకూడదు అని అనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను, నేనేం చేయాలి అన్నాడు. మంచి చేయాలన్న ఆశ నాలో ఎంతో ఉంది కానీ నేను మంచి చేయలేకపోతున్నాను. కీడు చేయొద్దని అనుకుంటున్నాను కానీ నేనేం చేస్తున్నాను? కీడు చేయకూడని కీడే చేస్తున్నాను. ఏం చేయాలి నేనంటే, నేను అన్నాను, నువ్వు కీడు చేయాలన్నా మేలు చేయాలన్నా అది నీ మైండ్లోకి రావాలంటే అది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుండి రావాలి. దేవుని వాక్యం చెబుతుంది, హృదయం నిండిన దాని కొద్ది నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు దేన్ని నింపుకుంటున్నావు? నీ హృదయాన్ని దేనితో నింపుతున్నావు అనే ప్రశ్న వేసినప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది, నాకు అర్థమైందన్నా. నీ హృదయం దేనితో నింపితే నీ మనసు దాన్నే ఆలోచన చేస్తుంది. నీ మనసు ఏదైతే ఆలోచన చేస్తుందో అదే నీ క్రియలోనికి ఉంచి బయటికి వస్తుంది.
కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆలోచనలు మళ్లించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన హృదయంలో ఏదో ముందే నాటేసుకున్నాం. ఏ దాని గురించి మన హృదయంలో పతిలంగా నాటి పెట్టుకున్నాం. 2 వీకకుంటే వాడు మాటినాడు, ఇంకా నువ్వు రావడము నేను తిట్టడం, ఇంకా నీకే ఇప్పుడు పరీక్ష. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మన హృదయంలో మనం ఏమైతే నాటుతున్నామో అదేమవుతుంది, బయటికి వస్తుంది. నాటబడే దాన్ని బట్టి నీ హృదయము మాట వింటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్లకి రండి. ఏంటి పాయింట్ అంటే, ఇప్పుడు వాక్యమును సరి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలంటే దావీదు చేసిన ప్రార్థన ఒకసారి వినండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం చూడండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు ఏం కలుగజేయమంటున్నాడు, శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగమునందు స్థిరమైన మనస్సు నాకు. ఈ ప్రార్థన చూడండి. ప్రభువా నా అలవాట్లు మార్చయ్యా, నా బుద్ధి మార్చయ్యా. నాకు ఈయన ఇక్కడ ఏం తప్పు చేశాడు, బత్షెబ విషయంలో ఏం చేశాడు, పాపం చేశాడు. ప్రభువా నాకు వ్యభిచారం దూరం చేయయ్యా, నాకు త్రాగుడు దూరం చేయయ్యా, నాకు దొంగతనం దూరం చేయ. ఇవన్నీ ప్రార్థన చేయలే. ఏం చేయమంటున్నాడు, ఫార్మాట్ చేయమంటున్నాడు. జాన్సన్ అర్థమైన ఫార్మాట్. ఏం ఫార్మాట్ చేయాలా, శుద్ధ హృదయం. అంటే హృదయం ఏమైపోవాలి, క్లీన్ అయిపోవాలి. ఇంకా చూడండి అన్నమాట, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నూతనంగా. వాట్ హ్యాపెన్, ఏమైపోవాలా, కొత్త ఫార్మాట్ అయిపోవాలి. ఇప్పుడు మన సెల్ ఉందనుకోండి, సెల్ ఏమవుతుంది, హ్యాంగ్ అవుతుంది ఒక్కోసారి. ఏం పెట్టినా ఏం నొక్కినా ఏం చేయదు, కదలదు. కదలనప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఫార్మాట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు చూడండి సెల్ ఏమవుతుంది, పరిగెడుతుంది, ఈజీగా కదులుతుంది. అంటే ఏమైంది, ఫార్మాట్ చేసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు, సార్ ఇందులో మీ ఫోటోలు ఏమన్నా ఉంటే మీవేమన్నా అన్నీ పోతాయి సార్ అంటారు. పోతే పోయింది నాయన, నాకు సెల్లు పని చేస్తే చాలా అంటాం. వెంటనే వాడు ఏం చేస్తాడు, ఫార్మాట్ చేసి కొత్తది ఇన్స్టాల్ చేస్తాడు. ఇప్పుడు మన అలవాట్లు మారాలా, మన హృదయం మారాలా? ఏం మారాలి, ఎట్లా మారాలి? ఆయన అన్నాడు, స్థిరమైన మనస్సు శుద్ధమైన హృదయం నాకు, అంటే క్లీన్. అంతవరకు నాలో మలినమైంది ఏందో, ఈ బావిలో ఏదో విషం పడింది. బావిలో ఏం పడింది, విషం పడింది. విషం పడినప్పుడు నీళ్ళల్లో ఏమైపోయినాయి, విషం అయిపోయినాయి. బావిలో నీళ్ళల్లో విషం పడితే నీళ్ళంతా విషం అయిపోయినాయి. ఇప్పుడు బావి విషపాయి అయిపోయింది. అప్పుడు ఆ విషపాయి పోవాలంటే ఏం పోవాలి, ఎన్ని నీళ్లు పోసినా ఎన్ని వేసినా అవి మార్పు చెందదు. ఇప్పుడు ఏమవ్వాలి, ఆ నీళ్ళన్నీ బయటికి తోడాలి, కొత్త నీళ్ళు అందులో పోయాలి. ఇప్పుడు మనలో ఉన్న పాత మనసు అంతా వెళ్ళిపోవాలి, కొత్త మనసు మనలోనికి రావాలి. అది ఎవరు సాధ్యం, ఫార్మాట్, సెల్ ఫార్మాట్ అందరు చేయలేరు. ఎవరు చేయాలి, సెల్లును ఫార్మాట్ దేవుడు కాదమ్మా. అందరు నాకు సెల్లులు ఇచ్చి నేను యాడ్ చేసేది. సెల్ ఫోన్లో షాపులోకి పోయి ఇస్తే వాడు సెల్ ఫార్మాటు చేస్తాడు. మరి నిన్ను ఫార్మాట్ చేయాలి, నిన్ను కూడా ఏం చేయాలి, ఫార్మాట్ చేయాలి. మనల్ని ఫార్మాట్ చేయగలిగిన వాడెవరు, మన ప్రభు అయినా. ఎందుకు, ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, ఆయన హృదయాలను నూతన పరిచే దేవుడు. ఆయన చెప్పిన వాగ్దానమే వినండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము నేను మీకు కలుగజేస్తాను, రాతి గుండెను మీకు తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు గైకొనేవారిగా, నా విధులు అనుసరించేవారిగా నేను మిమ్మును చేస్తాను. అంటే ఏం చేస్తున్నాడు, ఫార్మాట్ చేస్తున్నాడు లేదా? ఇక్కడేమవుతున్నాం మనం, ఫార్మాట్ అయిపోతున్నాం, రెన్యూ అయిపోతున్నాం. హృదయాలు ఏమైపోతున్నాయి, నూతన పరచబడుతున్నాయి. మనిషిలో ఎక్కడో మనం వేయబడినటువంటి విషం తొలగిపోయి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, ఈ కుండను ఖాళీ చేసి కొత్త నీళ్ళతో నింపుతున్నాడు.
ఈ బావిలో ఉన్న విషపు నీళ్లను తొలగించి కొత్త నీళ్లతో నుంచుతున్నాడు. ఆయన అన్నాడు, స్థిర మనస్సు నీకు పుట్టిస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. అందుకే దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నా అలవాట్లు మార్చయ్యా, నా బుద్ధి మార్చయ్యా, నా మాటలు మార్చయ్యా. ఇవన్నీ ఆయన ఏమన్నాడు? అసలు ఎన్ని అనుచొస్తున్నాయి. సెల్లు పని చేయలేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? దాని మెమొరీలోనే ప్రాబ్లం ఉంది. దాన్ని ఏం చేయాలి? ఫార్మాట్ చేయాలి. మనస్సు కూడా ఫార్మాట్ అయిపోవాలి. హృదయం కూడా ఏమైపోవాలా? ఫార్మాట్, క్లీన్ అయిపోవాలి. కొత్త హృదయం రావాలంటే అది ప్రభువుతోనే సాధ్యం. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు చేసినటువంటి మాట చూడండి. ఇప్పుడు అది ఫార్మాట్ అయిపోయింది. ఫార్మాట్ అయిపోయి అందులో ఏం వేయాలి? ఇప్పటి నుంచి ఒకసారి ఫార్మాట్ చేసుకున్నావు, పాపం ఒప్పుకున్నావు, పరిశుద్ధపరచబడినావు, ప్రభు బాగు చేసినాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందులో ఇంకా ఇప్పటి నుంచి నాయన ఏమంటే పిన్నులు పెన్ డ్రైవ్లు పెట్టాకునైనా పెడితే మళ్ళీ వైరస్ వస్తుంది అంటారమ్మా. ఇప్పటి నుంచి ఏం చేయాలి? దాన్ని ఒకసారి ఫార్మాట్ అయిన తర్వాత దాంట్లోకి ఏం వేయాలి? మంచి విషయాలే వేయాలి. చెడ్డ విషయాలు వేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా చెడిపోతుంది. ఇంకా చెడిపోవడం బాగు చేసుకోవడం, చెడిపోవడం కాదు. ఇది కాదు. ఫార్మాట్ అవ్వాలంటే, అది బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? దావీదు చెప్పిన మాట చూడండి. దావీదు తన హృదయాన్ని ఎట్లా కాపాడుకున్నాడో మనకు చెప్తున్నాడు. 119వ కీర్తన 11వ వచనం. దావీదు శుద్ధి చేయబడిన తర్వాత తన హృదయాన్ని ఎలా కాపాడుకున్నాడో చూడండి. 119:17 వచనం, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఇప్పుడేముంది? హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు. ఏముందమ్మా ఇప్పుడు హృదయంలో? వాక్యం. ఫార్మాట్ అయిపోయింది. లోక సంబంధమైన ఆశలు, ఆశయాలు, ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు హృదయంలో ఏముంది? ఇంకా వాక్యం హృదయంలో ఉంటే తాగుబుద్ధి అవుతుందా? వాక్యం హృదయంలో ఉంటే తినబుద్ధి అవుతుందా? వాక్యం హృదయంలో ఉంటే పాపపు ఆలోచనలు వస్తాయా? వాక్యం హృదయంలో ఉంటే ఇంకా వేరే ఆలోచనలు వస్తాయా? రావు. ఇప్పుడు మందిరంలో కూర్చున్నంతసేపు మీకు ఎప్పుడన్నా, మీరు చూడండి, మందిరంలో కూర్చున్నంతసేపు మీకు ఎప్పుడన్నా తినబుద్ధి కానీ, త్రాగబుద్ధి కానీ, లేకుంటే వ్యభిచారపు ఆలోచనలు కానీ, పాడాలోచనలు వస్తాయా? ఇక్కడ రావు. అంతే. నీ హృదయం కూడా దేవుని వాక్యం చేత సంపూర్ణంగా నింపబడితే నీలోనికి వేరే ఆలోచనలు నీలో నుంచి రావు. వస్తున్నాయి అంటే నీ హృదయం ఏమైపోయింది? కలుషితము అయింది. ఎక్కడో నువ్వు విషయాన్ని నింపుకున్నావు, అప్పుడు నువ్వు బయట నుంచి తోడుకుంటే విషయం లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఎన్ని నీళ్ళు తోడినా ఏమొస్తున్నాయి? విషపు నీళ్ళే బయటికి వస్తున్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ 3, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో ఏముండాలి? దేవుని గూర్చిన గానము, సమస్తమైన జ్ఞానము, క్రీస్తు వాక్యము. చూడండి, ఎన్నున్నాయి హృదయంలో? గానము, జ్ఞానము, వాక్యము. ఏముంది? పలకండి, ఏమేముంది? గానము. క్రీస్తుని గురించి ఏముంది? గానము, జ్ఞానము, ఇంకేముంది? వాక్యము. ఇప్పుడు ఈ హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. ఈ హృదయంలో ఏముంది? క్రీస్తుని గురించిన జ్ఞానం ఉంది. ఈ హృదయంలో ఏముంది? క్రీస్తుని గురించిన గానం అనగా పాట ఉంది. క్రీస్తుని గురించిన జ్ఞానం ఉంది. క్రీస్తు వాక్యము ఉంది. ఇప్పుడు ఈ హృదయంలో నుంచి బయటికి తెచ్చి ఏమొచ్చాయన్నా? వాక్యాలే వచ్చాయి. నువ్వేం నింపుకున్నావు? వాక్యాలు నింపుకున్నావు. నీ నోట్ల నుంచి ఏమొస్తాయి? వాక్యాలే వస్తాయి. నువ్వు చెడ్డవి నింపుకున్నావు, నువ్వేమొస్తాయి? నీ చెడ్డవి వస్తాయి. అందుకే సజ్జనుడు ఎట్లుంటాడు? ఫార్మాట్ అయిన తర్వాత నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి, జ్ఞానంతో నింపుకోవాలి. తర్వాత గానము. చెప్పండి, ఏముంది? గానము, జ్ఞానము, వాక్యముతో ఏం చేయమన్నాడు? సమృద్ధిగా నివసింపనీయుడి. లోపల ఏముండాలి? దాన్ని నింపమన్నాడు. ఇంటిని నీళ్ళతో, ఏ నీళ్ళతో నింపాలి? హృదయాన్ని వాక్యముతో నింపమన్నాడు.
వాక్యంతో నింపుకుంటే నీ హృదయం మంచి ధననిధిలో నుండి, ఇప్పుడు ఆ ధననిధి ఏమైపోతుందన్నా? మంచిదవుతుంది. దానిలో నుంచి బయటికి ఏమొస్తాయి? మంచివి వస్తాయి. నువ్వు చెడవి నింపుకుంటే చెడ్డవి వస్తాయి, మంచివి నింపుకుంటే మంచి. అందుకే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. 4:8 చూడండి. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి కాతిగలవి, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. నీ మనసు ధ్యానం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీ మనసులో ధ్యానం ఏముండాలి? ఇంటికి పోయి తినాలా 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 అనుకుంటే అయిపోయి ఆకలి అవుతుంటుంది ఇంకా లోపల. ధ్యానం దేని మీద పెట్టుకుంటే చూడండి, నీ కోరిక ఏది మనసులో ఉందనుకో, నేను పోయి అది చేయాలా చేయాలా చేయాలి, నీ మనసులో ఏముంటాయి? అయ్యే దేని మీద నీ ధ్యానం? పీకుతుంటుంది అన్న, నాకు పీకుతుంటుంది అంటే నీ ధ్యానం ఏడ పీకుతుంది? అర్థమైందా? నీ మనసు దేన్ని నమ్ములుతుంది? మనిషి మీద ధ్యానం, వస్తువుల మీద ధ్యానం, తిండి మీద ధ్యానం, కోరికల మీద ధ్యానం. ఆయన అంటున్నాడు అసలు నీ ధ్యానం మార్చన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? నీ ధ్యానం మార్చు. నీ ధ్యానం ఏముండాలి? ఏది ఖ్యాతి గలది, ఏది మాన్యమైనది, ఏది సత్యమైనది, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైంది, ఏది రమ్యమైంది, దాని మీద నీవేం పెట్టుకోమన్నాడు? ధ్యానం పెట్టుకోమన్నాడు. నాకు తలకాయ నొప్పి నాయన అంటే తలకాయ నొప్పి వస్తుంది అక్క, చేతగాని మీద దాని మీద ధ్యానం పెట్టుకుంటే ఏమొస్తుంది? తలనొస్తుంది. నీకుతో ఏమి కాని దాని మీద ఏం చేస్తున్నావు? నువ్వు ధ్యానం పెట్టు. నువ్వు ధ్యానం ఇప్పుడు మలుసు, నీ ధ్యానం మలుసు, నీ ఆలోచన మనసు దేని మీద మలుసు? సత్యమైన దాని మీద నీ ధ్యానం పెట్టు, ఖ్యాతి గల దాని మీద ధ్యానం పెట్టు, న్యాయమైన దాని మీద ధ్యానం పెట్టు, సత్యమైన దాని మీద ధ్యానం పెట్టు, పవిత్రమైన దాని మీద నీ ధ్యానం పెట్టు. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని ఆలోచన చేయి. అపవిత్రత నీలోకి వచ్చిందనుకో, రాణిస్తావా? అపవిత్రత వచ్చింది, యేసేపు దగ్గరికి రానిచ్చినాడా? నేను చెయ్యను పో అన్నాడు. శద్రకు మెషకు అబేద్నెగో దానియేలు వారు రాజు తెచ్చిన భోజనం తినండ్రా, మంచి భోజనం రా, బలం వస్తుంది అనరా అంటే ఏమన్నారు? మేము తినము. ఏమన్నారు? మేము తినము. వారి ఖ్యాతి కలిగిన దాని మీద, రమ్యమైంది, వాళ్ళకు ధ్యానం ఉంది, వారి మనసు ఒక దాని మీద ఉంది. ఇంకా దీన్ని పట్టించుకోరాళ్ళు. మనసు ఎక్కడుంది? ఖ్యాతి కలిగిన దాని మీద, రమ్యమైన దాని మీద, న్యాయమైన దాని మీద, పవిత్రమైన దాని మీద వారి మనస్సు ఉంది, ధ్యానం ఉంది. ఇంకా రాజు భోజనాన్ని కూడా వాళ్ళు ఏం చెప్పారు? అంతే అండి. దేవుని బిడ్డలారా, వాళ్ళు నింపబడినది వారిని ఏం చేసింది? నిలబెట్టింది. నువ్వు నింపుకుంటున్నది నిన్ను నిలబెట్టాలి. నువ్వు నింపుకుంటున్నది నిన్ను పడగొట్టకూడదు. కొన్నిసార్లు మనం నింపుకున్నది మనల్ని ఏం చేస్తాయన్నా? పడగొడతాయి. నువ్వు నింపుకున్నది నిన్నేం చేయాలి? నిలబెట్టాలి. చూడు, పాపం మనిషిని ఏం చేస్తుందన్నా? పడగొడుతుందా నిలబెడుతుందా? పడగొడుతుంది. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను నిలబెడుతుంది, నీకు గౌరవాన్ని తీసుకొని వస్తుంది. ఒక మాట చెప్తా చూడండి, ఒక మాట చెప్తాను. ఈ మధ్యన చదివినాను. మనం దేన్ని నింపుకుంటామో అదే మనల్ని ఏం చేస్తుంది? నిలబెడుతుందో పడగొడుతుందో నిర్ణయం. అబ్రహాముకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారా లేదన్నా? పిల్లలు ఉన్నారు. అబ్రహాము దేవుని మాట విన్నారా వినలేదా? విన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? ఉన్నారు. అబ్రహాముకు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఏమొచ్చింది? ఘనత, ఆశీర్వాదం, ఐశ్వర్యం వచ్చింది. లోతు భార్య పిల్లలు ఉన్నారా లేదన్నా? తల్లిదండ్రుల మాట విన్నారా? దేవుని మాట విన్నారా? ప్రార్థన ఎప్పుడన్నా చేసుకున్నారా? ఏం తీసుకొని వచ్చినారు? లోతుకు అవమానం తీసుకొని వచ్చినారు. ఏం తీసుకొని వచ్చినారు? అవమానం. నీ పిల్లలు దేవుని మందిరంలో కనబడకపోతే ఎవరికి అవమానం? ఎవరికమ్మా? రాజేశ్వరకు లాభం ఉందా? ఎవరికి అవమానం? లోతు కుటుంబానికి అవమానం, లోతు పిల్లల వలన. అబ్రహాం పిల్లల వలన అబ్రహాంకి ఏమొచ్చింది? ఘనత. అయ్యా అబ్రహామా, నీవు అడిగితే మా ప్రాంతంలో నీకు స్థలం ఇయ్యని వాడు ఎవడు లేడు. నువ్వు మా మధ్య మహారాజులాగా బ్రతికావు. బ్రతికితే మీ లెక్క బతకాలనుకుంటున్నాం మేము కూడా.
మేము ఊరికనే ఎవడన్నా నువ్వు ఏ సమాధి అడుగుతావు అడుగు, నీ భార్యను సమాధి చేయడానికి ఇచ్చేస్తాం మేమన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఏది నింపుకోవాలా? లోతు కుటుంబం ఏం నింపుకున్నారు? వాళ్ళకేం ఆలోచన వచ్చింది చెప్పండి? అసలు బయటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఒక మాట చెప్తాను, ఇప్పుడే ఆలోచన వస్తుంది. అబ్రాహాము కొడుకు ఇస్సాకు ఉన్నాడా లేదన్నా? ఉన్నాడు. ఇస్సాకు సాయంకాలంలో ఏం చేయడానికి పోయినాడు? ప్రార్థన చేయడానికి, ధ్యానం చేయడానికి వెళ్ళాడు. ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. వాళ్ళకేం ఆలోచన వచ్చింది? అక్క, లోక మర్యాద చొప్పున మనం కూడా పిల్లల్ని కనాలి కదా, మరి మనకు పురుషుడు లేడు, ఇంకెవరున్నారు? ఉండేది మా నాయనతోనే పోదాం. నాయనకి మందు దాపి మళ్ళీ మందు దాపాలన్న ఆలోచన ఏమొచ్చింది? మళ్ళీ ఇలా ట్రైనింగ్ ఎక్కడైనారు వీళ్ళు? ఏం నింపుకున్నారు వీళ్ళు? నువ్వు దేన్ని నింపుకుంటావో దాన్ని ఏం చేస్తావు? ఎగ్జిక్యూట్ చేస్తావు. ఇది హృదయంలో నింపబడింది. వీళ్ళ ఆలోచన అదే. అబ్రాహాముకు పిల్లలు కాలే, ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇస్సాకుకు వివాహం కాలే, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇస్సాకుకు పిల్లలు కానప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాను, అబ్రహాము రిబ్కా గర్భము తెరిచాను. వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు? ప్రార్థన. వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు? తండ్రి మీద ఆధారపడ్డారు. అక్రమమైన మార్గాన్ని ఎందుకు? అందుకే ఏది మాన్యమైంది, కనపడినదంతా మంచిది కాదు, దగ్గరున్నదంతా మంచిది కాదు. ఏది మాన్యమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది, దాని మీద నీవు ధ్యానం పెట్టుకో. అంతేకాదు అని వయసు వచ్చింది కదా అని తప్పుడు ఆలోచన ద్వారా, తప్పుడు నిర్ణయాల ద్వారా, తప్పుడు పనుల ద్వారా కోరికలు తీర్చుకోవాలనుకోవడం, అది నిన్నేం చేస్తుంది? అవమానాన్ని కలుగజేస్తుంది. న్యాయమైన మార్గం ఉంది, సత్యమైన మార్గం ఉంది, దాన్ని వెంబడించు, దాని మీద ధ్యానం పెట్టుకో అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ క్రమం మనకు కనబడుతుందా? ఈ క్రమంలో దేవుడు మన మనస్సును మారుస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. నువ్వు లోపలికి వచ్చేదాన్ని కనుక కాపాడుకోగలిగితే బయటకు వచ్చేదాన్ని అది అంటారు కదా, ఏమైపోతుంది? నీకు లోపలికి వచ్చేది కనుక నువ్వు కాపాడుకోగలిగితే ఏమవుతుందనా? బయటకు వచ్చేవి ఆటోమేటిక్గా మంచివి వస్తాయి. నువ్వు లోపలికి మంచివి పంపిస్తే బయటికి ఏమొస్తాయి? మంచివి వస్తాయి. లోపలికి చెడ్డవి పంపించినావు బయటకు కూడా ఏమొస్తాయి? చెడ్డ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ కాపలు పెట్టాలి? బయట చాలా మంది బయటకు వచ్చే దాన్ని కాపలా కాస్తుంటారు. ఎంతసేపు కాపలా కాస్తావు? ఎంతసేపు నటిస్తావు? బయటకు వచ్చేదాన్ని మీద నటన. ఈ నటన కూడా ఎందుకు ప్రారంభమవుతుంది? ఇంకా లోపల నుంచి బయటకు వస్తున్నాయి. అట్లా మనం ఉండకూడదు కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది? నటించాల్సి వస్తుంది. ఇప్పుడు అవి అలా రావడానికి కారణం ఏంటి? లోపల ఉన్నది. ఇప్పుడు లోపలికి మంచిగా పంపించినామనుకో ఏమొస్తాయి? ఇంకా బయట గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంకా మన జీవితంలో ఈ అనుభవం లేకపోతే ఈరోజు అన్న ఫార్మాట్ కండి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. క్రీస్తు నొద్దకు వస్తే నీ హృదయం మారిపోయి, ఇదిగో క్రీస్తు యేసునందు వారు ఇంకా నూతన సృష్టి, క్లీన్ అవుతాడు. ఇంకా క్లీన్ అవ్వు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇంకా లోపలికి మంచివే పంపించు. యవనస్తులారా, మీరు లోపలికి ఏం పంపించాలా? మంచివే పంపించాలా. అప్పుడు మంచివి బయటకు వస్తాయి. నువ్వు రెండు మిళితం చేసి పంపించినావు అనుకో ఏమవుతాయి? చెడ్డదే వస్తుంది. ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనసే. చెడు లోపలికి వెళ్తే ఎంత మంచి నీళ్ళున్నా చిటికెడు విషయం ఏమవుతుంది? చెడు పడుతుంది. చెడును లోపలికి పంపించకుండా నీ హృదయం ద్వారబంధనం మీద ఏం పెట్టాలి? అయితే ఈరోజు ఒక్క మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మన నోరు, మన గిడ్డంగికి ఏంటంటే దారి. మన మన ఏమంటారు దాన్ని? ఏమన్నాము? వేర్ హౌస్. ఏమన్నాము? వేర్ హౌస్ ఏనన్నా? తెలుగు పేరేం లేదా? తెలుగే మర్చిపోయిన హౌసుడు గిడ్డంగేనా? గిడ్డంగాని ఎవరన్నా పిలుస్తున్నారా? ఏ రాసి? వేర్ హౌస్, గోడౌన్. గోడౌన్ కూడా ఇంగ్లీషే,
తెలుగు చెప్పండి అక్క చూద్దాం. తెలుగు వీరులు ఎవరన్నా ఉన్నారా ఈడ? గిడ్డంగి పలుకుతావా నువ్వు ఎప్పుడన్నా? తెలుగు మర్చిపోయినారు చూడండి. మీరు తెలుగులే కానీ ఏం రాదు మీకు. ఏందన్నట్టు బ్రష్ ఏమంటారు చెప్పండి? బ్రష్ని ఏమంటారు అక్క? బ్రష్ ఏంది మా తెలుగా ఇంగ్లీషా? తెలుగు వాళ్ళకి పరీక్ష ఏందినా సేనన్నా? బ్రష్ని ఏమంటారు? భాస్కర్ నాకు చెప్తాను చెప్పునా. బ్రష్ని ఏమంటారు నా పుల్లైనా? మా తెలుగు మీరు తెలుగు రాదా? తెలుగు చదివినారా మీరు ఎవరన్నా? పళ్ళు దాముకుండేదంట. కొంచెం అంటే బ్రష్ నాయన అది. అది పెయింట్ బ్రష్. మీరు 10th క్లాసులో ఒక నాన్-టేల్ ఉంటుంది ఒకటి చదివినారమ్మా? బారిస్టరు పార్వతి సాడు ఉంటాయి అన్ని తెలుగు పదాలు. దంత సూచి అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? దంత బకెట్ని ఏమంటారు అక్క? అమ్మో చూడరి, మనం ఏంటోళ్ళం? తెలుగు వాళ్ళం. ఏం రాదు? తెలుగు రాదు. ఏం రాదు మనకు? తెలుగు రాదు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ గోడౌన్ మన హృదయం కూడా ఏంటి? ఒక పెద్ద గోడౌన్. దాంట్లో మంచి వింటే బయటికి మంచి వస్తాయి. ఒక్క చెడు తెలిపోయింది ఆ గోడౌన్ అంతా ఏమవుతుంది? చెడిపోతుంది. కాబట్టి చెడిపోయినాక అన్ని చెడ్డవే బయటికి వస్తాయి. దాన్ని అంతా క్లీన్ చేసి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు. అయితే ఆ గోడౌన్ ఏది లోపలికి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలా? గోడౌన్ ద్వారా వెళ్ళాలి. గేటు ద్వారా వెళ్ళాలి. గేటు ద్వారా బయటికి రావాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు హృదయములో విశ్వసింపబడును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా కొన్ని మాటలు చెబుతున్నాను చూడండి. నీ నోరే నిన్నేం చేస్తుంది? ఇప్పుడు నిన్ను రక్షించేది ఏంటి? నిన్ను బయట పెట్టేది నీ నోరే. ఇప్పుడు నిన్ను కాపాడేది కూడా నీ నోరే. ఇప్పుడు నిన్ను కాపాడేది ఏంటి? నీ నోరే. కాబట్టి హృదయాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నోటిని, మళ్ళీ నోటికి ఏమైనా కత్తెర పెట్టుకోవాలనా? మరి నోరు ఏం చేస్తుంది? దేవుని ఎక్కడ డిపెండ్ అయింది నోరు? నోటికి ఆధారం ఏంటండి? హృదయమే. నోటికి ఆధారం హృదయమే. హృదయం విశ్వసించిన నోరు, హృదయం నిండిన దాని కొద్ది నోరు. ఇప్పుడు హృదయంలో నువ్వు ఎన్నైతే నింపుకుంటావో దాంతోనే బయటికి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని ఏమన్నాడు? దుర్భాష. ఏ భాష? దుర్భాష ఏదైనను మీ నోట ఏం కూడదు? రాకూడదా? రావచ్చా? రావచ్చా? రాకూడదా? వస్తున్నాయా? రావడం లేదా? వస్తున్నాయంటే ఏమైంది? ప్రాబ్లం నోటిదా హృదయందా? ప్రాబ్లం ఎక్కడుంది? ఏం రాదు నీ నోటికి. ఏ రాగదు? దుర్భాష ఏదైనాను నీ నోటికి వస్తుంది అంటే మన హృదయం ఏమైపోయింది? అర్థమైంది పరీక్ష. ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కాదు నేను పరీక్షిస్తున్నది. ఇప్పుడు ఎవరికి వారు పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు ఎవరికి వారు పరీక్ష చేస్తున్నాం. మన నోటిలో నుంచి దుర్భాష వస్తుంది అంటే మన హృదయం ఏమైపోయింది? పలకండక్క ఏమైంది? చెడిపోయింది. ఈడ కాదు, ఈడ మంచి మాటలు వస్తాయి. యాడికి పోయినా మన నోట్లో పొరపాటున వస్తున్నాయంటే ఏమైంది? మన హృదయం చెడిపోయింది. హృదయం ఏమైంది? చెడిపోయింది. మరి చెడిపోయిన హృదయాన్ని ఏం చేయాలి? ప్రభువుకి ఇచ్చి ఈరోజు ఏం చేయాలి? ఫార్మాటు చేసుకొని ఏం చేయాలా? నూతన. ఇప్పుడు చూడండి, సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు అని చాలా మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు మనం మాట్లాడాలి. ఈ ఒక్క మాట చాలండి
మన హృదయం చెడిపోయిందో బాగైందో ఎమ్మడే చెప్పొచ్చు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎన్ని పట్టుకాలన్నా ఒక మెతుకు పట్టుకుంటే చాలు అని బుద్ధెల్లో బయట పెట్టచ్చు అంటున్నాడు. ఎన్నట ఇప్పుడు మన నుంచి ఒక్క మాట చాలు మన హృదయం చెడిపోయిందో. నువ్వు ఎవరికి ఈ అధ్యాయంలో ఈ అధ్యాయం వల్ల చెప్పింది ఒకటే. ఎప్పుడు మందికెళ్ళి చూస్తుంటాం మనం. ఈ అధ్యాయంలో చెప్పినది ఏమన్నాడు? నీ కంటిలోనున్న దూలం తీసేసుకో, ఎదుటివని నలుసు తర్వాత. ఇది మనకు అప్లై. ఈ వాక్యంలో కూడా ఏం చేయాలి? ఆయన నోట్లో దుర్భాషలు వచ్చంటాయి, నో అనగుదు. ఈ యొక్క నోట్లో ఎప్పుడు ఆ మాటలు వచ్చాయి. నో, ఆ యొక్క గురించి కాదు, ఇప్పుడు నీదే నీ నోట్లో నుంచి వస్తున్నాయా లేదా? వస్తుంటే నీవే జాగ్రత్త, నిన్ను నీవే పరీక్ష చేసుకొని, ప్రభువా ఇది ఈ నోట్లో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయి, కారణం ఏంటంటే నా హృదయం ఏమైపోయింది? చెడు విషయాలతో నింపబడింది. ఈరోజు నా హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయి, బాగు చేయి. నేను నీ వాక్యంతో నింపుకుంటాను. ఇప్పుడు వాక్యంతో నింపుకుంటే నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయి? వాక్యపు మాటలే వస్తాయి. చెడు మాటలు నింపుకుంటే, కాబట్టి నోరు అనే ద్వారము ఏం చేస్తుందంటే మన గిడ్డంగిని బయట పడేస్తుంది, మనల్ని తీర్పులోని కూడా పంపిస్తుంది, మనల్ని రక్షణలోనికి కూడా. నోటితో ఒప్పుకుంటే ఏమొస్తుంది? రక్షణ. నోటితో తిడితే ఏమొస్తుంది? నష్టం. చూడండి, ద్వారం. ఈ ద్వారము మనల్ని ఎంతో నష్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల